మనతోటి తులసిరెడ్డి గారు ఉన్నారు, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. తులసిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో సిబిఐ విచారణ కోసం షర్మిల గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం సంబంధించి కల్తీ అనేటువంటి అంశం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ సిబిఐ విచారణ చేసేంత వరకు కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తూనే ఉంటారా? వచ్చేసి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది ఇది. ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చేసి ఇది ఓవరాల్ గా మా అభిప్రాయం ఏమంటే, నేను ముందే చెప్పాను, ఆవిడ కానీ నేను కానీ, రాజు బంటు కథ చెప్పాను. ఒక రాజు ఉన్నాడు, రాజు వేటకు పోయాడు, ఎండాకాలము బాగా అలసిపోయాడు, ఒక చెట్టు కింద నిద్రిస్తా ఉంటే పక్కన బంటు కూర్చున్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వాలింది. ఆ బంటుకు రాజు అంటే అమితమైన భక్తి ప్రేమ. కానీ అక్కడ ఏం చేశాడు, తను ఆ ఈగను తోలింటే సరిపోయింది. పక్కన ఒక రాతి బండ ఉంటే తీసుకొచ్చి మోదినాడు, ఈగ తప్పించుకొని పోయింది, రాజు వచ్చినాడు. ఇది ఓవరాల్ గా జరిగింది. వచ్చేసి ఓవరాల్ గా అందరూ కలిసి తిలా పాపం తలా పిడికడని ఓవరాల్ గా తిరుమల ప్రతిష్టను, తిరుమల లడ్డు పవిత్రతను, వెంకటేశ్వర స్వామి మహిమను, వీటిని వచ్చేసి అందరము తెలియకుండా అందరం వచ్చేసి దీన్ని కొంత నష్టం కలిగించామనేది మేము మొదటిలో ఉంటే నేను చెప్తున్నాను. షర్మిలమ్మ గారు కూడా సరే దీని మీద అందరు నష్టం కలిగిస్తారు, ఏది ఏమైనా దీని మీద సిబిఐ విచారణ కావాలని ప్రెస్ మీటింగ్ పెట్టింది. తర్వాత గవర్నర్ని కలిసింది. తర్వాత చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు సుమోటుగా చేపట్టడం లెటర్ కూడా రాసింది. కాబట్టి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో. వాళ్ళు 3వ తారీఖున ఏం చెప్తారో చూద్దాం. వచ్చేసి అది సిటీనే కొనసాగించమంటారా, సిబిఐ వేస్తారా, జ్యుడిషియల్ కమిటీ వేస్తారా, లేదా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో వేస్తారా, చూద్దాం వచ్చేసేసి. కానీ సంథింగ్ వచ్చేసి ఓవరాల్ గా నష్టం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దాని మీద ఏదో ఒకటి విచారణ జరిపితే గానీ దానికి ఒక కన్క్లూజన్ రాదు కదా అనే ఉద్దేశంతో ఆవిడ చెప్పింది. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. కాబట్టి ఇది ఓవరాల్ గా అందరం కలిసి కొంత నష్టం కలిగించామనేది మా భావన. తెలుసో తెలియకో అందరం నష్టం కలిగించాం తిరుమలకు. కొన్నాళ్ళ పాటు ఇది వచ్చేసి దీంట్లో వాస్తవం లేదంటారా మీరు? దీంట్లో వాస్తవం లేదంటారా? అది ఇంకా సుప్రీంకోర్టు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఎందుకంటే అది ఆల్రెడీ ఇంకా చర్చించుకొని నిన్నాళ్ళ పాటు ఇంకా మళ్ళీ పదే పదే చర్చించుకోవడం అనేది ఇంకా అంత శ్రేయస్కరం కాదు. సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి వాళ్ళే వచ్చేసి దేవుణ్ణి రాజకీయాలకి వాడద్దు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం పైన ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు కామెంట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ అనేక చర్చల్లో పాల్గొన్న తర్వాత ఇప్పుడు మళ్ళా దాని గురించి ఇంకా మళ్ళా వెనక్కిపోవడం అనేది అంత అవసరం లేదో అనిపిస్తుంది. రైట్. తులసిరెడ్డి గారు, వారాహి డిక్లరేషన్ అంటే ఏమి ఇవ్వబోతున్నారని అనుకోవచ్చు ఉప ముఖ్యమంత్రి? ఇప్పుడు మరి వచ్చేసి వారికి కూడా ఏముంది అంటుంది, వారి కూడా వచ్చేసి ఏముంది తెలియదని చెప్పడం జరిగింది. కాబట్టి దాంట్లో ఏముందో మరి ఏం డిక్లరేషన్ ఇస్తారో కానీ ఓవరాల్ గా ఈ జరిగినటువంటి పరిణామక్రమం చూస్తే ఇది తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, అపవిత్రం జరిగింది అనే నేపథ్యంలో, వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ యొక్క దీక్ష వచ్చేసి ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేపట్టడము, 11 రోజులు చేపట్టడము, తిరుమలకు రావడము, డ్రెస్ కూడా డ్రెస్ వేసుకోవడము, కాలినడకన పోవడము. ఆ సభ పేరు కూడా వారాహి. వారాహి అంటే ఏమి? వారాహి దేవి హిందూ మతం నమ్మకం ప్రకారము అమ్మవారి శక్తి రూపాలలో ఒక శక్తి. వారాహి అంటే వారాహి దేవి హిందూ మత నమ్మకం ప్రకారము అమ్మవారి శక్తి రూపాలలో ఒక శక్తి. కాబట్టి ఆ యొక్క సంఘటన పరిణామక్రమం చూస్తే జరిగింది తిరుపతికి సంబంధించిన ఇష్యూ, లడ్డుకు సంబంధించిన ఇష్యూ, ఆయన డ్రెస్ ఒకటి, తర్వాత వారాహి పేరు పెట్టడము, ఆ వారాహి సభ, వారాహి డిక్లరేషను, ఇవన్నీ. తర్వాత ఆయన ముందు కూడా ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలని కూడా ఒకటి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి బహుశా ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు నేపథ్యంలో ఉండొచ్చేమో. ఆయన నిన్న కూడా ఏం చెప్పాడు, దీక్ష కేవలము లడ్డు కోసం కాదు, రాష్ట్రంలో కొన్నేళ్లుగా 219 ఆలయాలు ధ్వంసం చేశారు, రామతీర్థంలో రాముడి తల నరికారు, శాశ్వత పరిష్కారం కోసమే దీక్ష, సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలి అని ఈ అంశాలు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా స్టార్టింగ్ వచ్చేసి లడ్డు కోసం కాదన్నప్పటికీ అది అందరికీ తెలిసిన విషయమే, లడ్డు కోసమే అయింది. సరే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు
వ్యాఖ్యలు ఇవన్నీ నేపథ్యంలో ఆయన ఇంకా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు గురించి ముందు కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి బహుశా రేపు ఆ డిక్లరేషన్ లో దీనికి సంబంధించింది కొంతగా సమగ్రంగా ఉండొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనని క్యాన్సిల్ చేసుకోవడం ఎలా చూస్తారు సార్ మీరు? అంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన తిరుమల వెళ్ళలేదనుకోవాలా? ఇప్పుడు రెండు ఉన్నాయి వచ్చేసి. ఇప్పుడు తిరుమల ఇప్పుడు ఒక్కొక్క ఆలయానికి కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ అక్కడ పైన షర్టు బాడీ కూడా ఇప్పాలా. అది ఒక్కోసారి బెట్టిగా ఇబ్బంది అనిపిస్తుంది మనకు కూడా, కానీ వాళ్ళ సాంప్రదాయం అక్కడ. కాబట్టి నేను కూడా ఒకసారి పోయినప్పుడు చెప్పినప్పుడు తీయాల్సి వచ్చింది, పోయాను. అంటే శబరిమలైకి మహిళలు పోరు. ఈవెన్ టీటీడీ తిరుమలకు కూడా అన్య మతస్థులకేమో డిక్లరేషన్, కానీ హిందూ మతస్థులకు కూడా పంచ కట్టుకొని పోవాలి, ప్యాంట్ వేసుకొని పోయేదానికి లేదు. కాబట్టి ఇవన్నీ సాంప్రదాయాలు ఉన్నప్పుడు ఆ సాంప్రదాయాలు ఉన్నంత వరకు సాంప్రదాయాలు పాటించాలా. కాబట్టి ఆయన అన్య మతస్థులు నువ్వు వచ్చేసి చెప్తున్నావు వచ్చేసి నేను ఓపెన్ గా దాంట్లో ఏమి ఇబ్బంది క్రిస్టియన్ మతస్థుని చెప్తున్నావు, నువ్వే అన్య మతస్థుని చెప్పినప్పుడు డిక్లరేషన్ నాకు ఆడేమో దాంట్లో డిక్లరేషన్ లో కూడా వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు. అంతే కదా, నీకు నమ్మకం ఉండే కదా అడిగి పోతాండేది. మరి నమ్మకం లేనప్పుడు పోకూడదు, పోవాలనుకున్నప్పుడు నమ్మకం ఉండి పోయేటప్పుడు దేవుని దగ్గర ఏమి నామోషి ఏమి దానికి అంత డిక్లరేషన్ సంతకం పెట్టకుండా అదేదో ప్రిస్టేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ఆ విధంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక తప్పు చేశాడు అని నా అభిప్రాయం. సరే, ఇంకా మిగతా వాళ్ళకు నోటీసులు ఇవ్వడము అంటే కొంత గవర్నమెంట్ వచ్చేసి సరే 30 యాక్ట్ ప్రకారంగా కొంత సభలు ర్యాలీలు ఇవన్నీ అయితే కొంత ఇబ్బందే. కానీ వాళ్ళు ఇచ్చిన లెటర్లు ఏముందంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి తిరుమలకు పర్మిషన్ మేము ఇవ్వలేదు కాబట్టి మీరు పోవద్దు, ఇది ఇచ్చింది అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల యాత్రకు వచ్చేసి మేము పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ అనుయాయులకు వచ్చేసి ఈవెన్ కడప జిల్లాలో మా మిత్రుడు రెడ్డి వెంకట సుబ్బాడు అని చెప్పేసి లెటర్ ఇచ్చారు. ఏమి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు వచ్చేసి అక్కడికి పోవద్దు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆ ముందు సెంటెన్స్ లోనే పర్మిషన్ ఇవ్వలేదు అనేది ప్రభుత్వం తప్పు అంటారు. కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వలేకపోవడం మీ తప్పు. అతను డిక్లరేషన్ పైకి ఏమన్నా కానీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టేది ఇష్టం లేకపోవడం అనేది అతను తప్పు. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి దీపక్